విజయవాడ వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్ని ఏపీ ఆర్చరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నందమూరి తేజస్విని ప్రారంభించారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 7 వరకు చెరుకూరి లెనిన్ ఓల్గా మెమోరియల్ నేషనల్ ఆర్చరీ పోటీలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 2300 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనున్నారు. Very happy Andy, taking up something really big, really important, and archery ni inka popular ga chesi make it a sport that is more common. Mana cricket laga make it a very popular sport. Making it a very popular sport is very important. So I want to do that and help archery in whichever way I can. Chala participants, chala states nunchi vacharu. So we are very happy ఇవాళ ఇంత పార్టిసిపేషన్ చూడడం అండ్ ఈ వీళ్ళందరినీ ప్రోత్సహించడం కోసం ఇంతమంది వచ్చారు ఇవాళ. అండ్ థ్యాంక్ యూ టు చెరుకురి గారు అండ్ ద హోల్ టీమ్, ఆల్ ద గెస్ట్స్ టుడే టు అండ్ హెల్పింగ్ దిస్ మేక్ దిస్ ఈవెంట్ అ హ్యూజ్ సక్సెస్. ఇక్కడ 10 years ఏజ్ కేటగిరీ నుంచి 15 years దాకా ఉన్న పిల్లలందరినీ కూడా సెలక్షన్స్కి తీసుకొచ్చాము. దీంట్లో ఈరోజు 32 స్టేట్స్ నుంచి మనకి ఇక్కడ పార్టిసిపేషన్ ఉన్నాయంటే చాలా గొప్ప విషయం. దీనికని ఒక లెగసీ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో జరుపుతున్న ఈ కాంపిటీషన్ వల్ల ఎన్నో టాలెంట్స్ని మనం ఇండియా లెవెల్లో ఐడెంటిఫై చేస్తున్నాము. ఇప్పుడు మన ఇండియా ఆర్చరీలో ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్స్ గెలుస్తుంది. దానికి ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఇనిషియేషన్ స్టెప్ అని చెప్పాలి. ఎందుకంటే పిల్లలని ఈ యంగ్ ఏజ్లో ఐడెంటిఫై చేయడం అనేది ఆర్చరీలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఓల్గా ఆర్చరీ వాళ్ళ సత్యనారాయణ గారితో కలిసి కూడా మన స్టేట్లో చాలా స్కిల్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్స్ కూడా మనం చేస్తున్నాము. సాప్ అండ్ ఆర్చరీ అకాడమీ కలిపి ప్యాషనేట్గా ఏ పని అయినా చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుందనే దానికి ఇది నిదర్శనం. చెరుకూరు సత్యనారాయణ గారు ఓల్గా అకాడమీ ద్వారా చేసే పని ఇంత సక్సెస్ఫుల్ అవడానికి కారణం ఆయన ప్యాషనేట్గా చేయబట్టి ఇంతమంది ఆయన యాక్టివిటీ సపోర్ట్ చేస్తుంది. ఆయన అంత బాగా చేయటం వల్లనే ఆయన ఇలానే చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం.